జోకర్ ఎత్తేసావేంటే? వేరే తీయొచ్చు కదా. అదే వచ్చింది. త్వరగా వెయ్యవే. నువ్వేనే. డ్రాప్. ఏం లేదు, పెద్ద మనసుతో నేను తప్పుకుంటున్నానని చెప్పడానికి చేశాను. నువ్వు వాన్నే ప్రేమించుకో, వాన్నే పెళ్లి చేసుకో. ఎవడిని? ఎంతమంది ఉన్నారా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఆ మధుగాన్ని పెళ్లి చేసుకో. వాడెవడు? ఇది చాలా టూ మచ్ బంగారం. వాడి దగ్గర నేనెవడంటావు, ఇప్పుడు నా దగ్గర వాడెవడనిస్తున్నావా? ఇప్పుడు అడుగుతున్నాను, ఎవరు నువ్వు? ఫోన్ చేసావు, ఫ్రెండ్షిప్ అన్నావు, అనుమానిస్తావు. ఇప్పుడు వాడెవరినో పెళ్లి చేసుకో అంటావు. సైకోలా ఉన్నావు. నేనా? నన్నంటున్నావా బంగా? శృతి. శృతి ఎవరు? అదేగా నీ పేరు. నువ్వెలా ఫిక్స్ అయ్యావు? మరి వాడు పిలిస్తే పలుకుతావే? అస్సలు వాడెవడు? ఎవరిని పిలిచాడు? నువ్వెవరిని పిలుస్తున్నావు? అర్థమైంది. అనుకోకుండా ఏదో లైన్ కలిసి దొరికాను, టైం పాస్ చేసావు. ఇప్పుడు వదిలించుకోవాలని ఏదేదో వాగుతున్నావు. అనుకోకుండా ఏం కాదు, నిన్ను చూసే ఇష్టపడ్డాను. నంబర్ కనుక్కొని లైన్ కలిపాను. నన్ను చూసావా? ఆ, అంటే ఇన్నాళ్ళు అబద్ధం చెప్పావా? అవును, పండుగడి పెళ్ళిలో నిన్ను చూసినప్పుడే ఫ్లాట్ అయిపోయాను. పండు ఎవడు? వామ్మో వామ్మో, ఇప్పుడు వాడిని కూడా ఎవడు అనేస్తున్నావా? నువ్వు మామూలు కంచిలా లేవే. నీకు పిచ్చో నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా? అర్థం కావట్లేదు. పెట్టే ఫోన్. బంగారం. శృతి, శృతి. ఫోన్ ఎత్తవా? వస్తున్నానే. This will be better for you. Really? It will be good for me? Yeah. Okay. ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయటం మానవ సహజం. ఏదో కాల్ చేసావా నువ్వు నాకు? రింగు వినపడలేదా? నీకు వినిపించిందా? అప్పుడైతే మూసుకొని బయటికెళ్ళు. అంటే నాకు నా ఫోన్లో వినిపించింది రింగ్ అయినట్టు. అవునా? చెయ్, మళ్ళీ కాల్ చెయ్. చేస్తా, ఇప్పుడే చేస్తా. స్పీకర్ ఆన్ చేస్తా. అయిపోయా. విను, రింగ్ అవుతుంది. ఏయ్, ఇంకోసారి ఫోన్ చేసి నిన్ను చంపేస్తా. నేనేం చేస్తున్నానో గెస్ చేయగలవా? గెస్ ఎందుకు బంగారం, స్ట్రైట్ గా చెప్పవచ్చు. హింట్ కూడా ఇవ్వను. నువ్వు హింట్ ఇస్తే నా గ్రేట్నెస్ ఏమని చెప్పు. కాకపోతే నా బ్రిలియన్స్ కావాల్సింది హింట్.